गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं सादं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा. ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఎంచుకున్న అంశం సంస్కృత వాంగ్మయం వ్యక్తిత్వ వికాసం. ఈ అంశానికి సంబంధించి సంస్కృత వాంగ్మయంలో అసంఖ్యాకంగా ఉన్న విషయాలను విశేషాలను సోదాహరణంగా మనందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించమని కోరిన వెంటనే మన విజ్ఞాపనం అందించి ప్రసంగించడానికి వచ్చేసిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి శ్రీవాణి తరఫున శ్రీశ్రీ యాజమాన్యం తరఫున మనందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ అంశం ఎంచుకోవడానికి కారణం గురించి 4 మాటలు చెప్పాలి. ఆ తర్వాత వారు తమ ప్రసంగాన్ని చెప్తారు. ఈ ఆధునిక సమాజంలో వ్యక్తిత్వ వికాసం కోసం విద్యార్థులకు ప్రత్యేకంగా చెబుతున్న పాఠాలను మించిన విజ్ఞానాన్ని చిన్న చిన్న కథల రూపంలో మన పురాణాలు ఇతర ప్రాచీన గ్రంథాలు అందిస్తున్నాయి. అవి తెలుసుకుంటే మనమంతంగా ముఖ్యంగా విద్యార్థులు యువత పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందాలంటూ ఎటువంటి సందేహం లేదు. మన పురాణ ఇతిహాసాల్లోని ప్రతి పాత్ర పరిణతి చెందిన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తుంది. పురాణాలు చదవడం వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు మన వ్యక్తిత్వం కూడా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మహాభారతం, భాగవతం, శ్రీమద్ రామాయణం వంటి మన ప్రాచీన గ్రంథాలలో ప్రతి పాత్ర తల్లిదండ్రులకు బిడ్డగా, భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, రాజుగా, గురువుగా, శిష్యుడిగా ఇలా అనేక బాంధవ్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. ఈ బంధాలను కర్తవ్యాలను సమతూకంగా నిర్వహించాలంటే గొప్ప వ్యక్తిత్వం అవసరం. పరిణతి చెందిన మేధా సంపత్తితోనే అది సాధ్యం. పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ అందులోని సూక్ష్మ విషయాలను వివరించాలి. అప్పుడే వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ నేనే, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని సోదాహరణలతో వివరిస్తూనే సోమరితనం, కర్మ, అనాసక్తతను ప్రోత్సహించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాల్సిన పని చేసి తీరాల్సిందే అనే పరమ సత్యాన్ని నొక్కి చెప్పినటువంటి భగవానుడు చెప్పినటువంటి అభివ్యక్తీకరణే మన భగవద్గీత. లక్ష్మీనారాయణ గారు ఇటువంటి మన గ్రంథాల్లో కొన్ని విషయాన్ని సేకరించి వాటి మీద మనకు వివరణిస్తారు. లక్ష్మీనారాయణ గారి గురించి చిరు పరిచయం. వారు ప్రస్తుతం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు సంస్కృతం, తెలుగు భాషల్లో యువ విద్వాంసులుగా, వర్ధమాన ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు 12 సంవత్సరాల బోధనా అనుభవం గల వీరు ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినవారు. చిన్ననాటి నుండే ఆసువుగా కవిత్వం చెప్పే విద్య సహజంగా అలవడింది వీరికి. విద్యార్హతలకు సంబంధించి దక్షిణ భారతదేశంలో సంస్కృత విద్యకి కేంద్రంగా భాషించే తిరుపతిలో గల రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో MA PhD చేశారు. ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారి మార్గదర్శనంలో సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాల మంగళాచరణ,
ప్రాస్తావిక పద్యాల పర్యాలోచన అనే విషయంపై పిహెచ్డి చేశారు. సంస్కృత సాహిత్యాలు, వ్యాకరణాలు, అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ వీరి కార్యక్షేత్రాలు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ, ఎంఫిల్ మరియు పిహెచ్డి కూడా చేశారు. ఆచార్య రేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి గారి పర్యవేక్షణలో వేదాంత దేశికుల దయాశతం, అన్నమయ్య వెంకటేశ్వర శతకం, తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్, ప్రాచీన ఆధునిక తెలుగు భాషలో కారక ప్రయోగం పరిశీలన అనే వ్యాకరణ విషయంపై తెలుగులో పిహెచ్డి చేశారు. వీరికి అనేక పురస్కారాలు అందుకున్నారు. వాటిలో ప్రతిభా పురస్కారం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, అలానే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వైవి రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. సదస్సులు, విశిష్ట ఉపన్యాసాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలను వీరు సమర్పించారు. వివిధ విద్యా సంస్థల్లో 30కి పైగా విశిష్ట ఉపన్యాసాలు ఇచ్చారు. వీరు రాసిన అన్ని పరీక్షల్లో సర్వప్రథములుగా నిలిచి 5 బంగారు పథకాలు గెలుచుకోవడం విశేషం. లక్ష్మీనారాయణ గారు తెలుగులో యూజీసీ నెట్, జిఆర్ఎఫ్ మరియు సాంప్రదాయ సంస్కృతంలో నెట్ అర్హత పొందారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్లెట్ నందు తెలుగు సంస్కృతాల్లో అర్హత పొందారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ద్రవిడియన్ లింగ్విస్టిక్ అసోసియేషన్ వంటి వివిధ ప్రఖ్యాత సంస్థల్లో విషయ నిపుణులుగా సభ్యత్వం పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, కళ్యాణోత్సవాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆకాశవాణిలో 40కి పైగా తెలుగు సంస్కృత ప్రసంగాలు చేశారు. వీరి యూట్యూబ్ ఛానల్లో వ్యక్తిత్వ వికాసంపై, మన వాంగ్మయంలోని వివిధ అంశాలపై ఉదాహరిస్తూ వీరు చేసిన ప్రసంగాలు బహుళ ప్రచారంలో పొందాయి. తెలుగు భాషపై పలు టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. వీరు గ్రంథాలు లక్ష్మీనారాయణ గారు 6 పుస్తకాలు రచించారు. ఆయన పరిశోధనా వ్యాసాల్లో 31 వ్యాసాలు, వివిధ పుస్తకాలు మరియు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అలాగే సంస్కృత భాషా ప్రచార సమితిలో ప్రామాణికృత ప్రచారంగా ఉన్నారు. ఇది స్థూలంగా వారి గురించిన పరిచయం. ఇప్పుడు ఈ అంశంపై వారిని ప్రసంగించమని కోరుకుంటూ ఒకసారి కరతాళధ్వనులు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాः కటాక్షాः. శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతి సరస్వతీం సంస్కృతకామధేనుం. మేదిని ముఖమండలం పైన ఎన్ని దేశాలున్నా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఆర్షభూమి, పవిత్ర భూమి ఈ భారతావని. వేదములే శిలలై వెలసినది కొండ అని చెప్పిన తిరుమల క్షేత్రానికి దగ్గరలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పబడినటువంటి ఈ శ్రీనగరంలో, ఈ శ్రీ సిటీలో పలుకులమ్మ యొక్క అక్షరాల అల్లికను, భావబంధాన్ని ఏర్చి కూర్చి పెనర్చి ఆధ్యాత్మిక సాహిత్య రసమాలికగా చక్కని సారస్వత ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీవాణి సంస్థ పక్షాన జరుగుతున్న ఈ ఉపన్యాస పరంపర యజ్ఞంలో భాగంగా ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ఈ శ్రీ సిటీ యాజమాన్యానికి, అందున ముఖ్య కార్యనిర్వాహక సంచాలకులైనటువంటి శ్రీ మాన్యులు సన్నారెడ్డి రవీంద్ర గారికి, అదేవిధంగా నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి పెద్దలు, ఇందాకనే జ్ఞాన జ్యోతుల్ని వెలిగింప చేసినటువంటి పెద్దలు సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి బాలాజీ గారు, రవీంద్ర గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు,
బాలాదపి సుభాషితం గ్రాహ్యం, చిన్న పిల్లలైనా మంచి మాట చెప్తే వినాలి అన్న సనాతన సంస్కృతి భారతీయ సంస్కృతి. కాబట్టి ఈ శ్రీవాణి కార్యక్రమంలో యువతర నుంచి కూడా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. వాళ్ళని మనం ఆశీర్వదించాలి అని పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కారాలని తెలియచేసుకుంటూ ఉన్నాను. సంస్కృతాంధ్ర వాంగ్మయంలోని వ్యక్తిత్వ వికాస అంశాలని యథాశక్తి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అనంత వాంగ్మయం ఒక సాగరం. 2 భాషలకు సంబంధించినటువంటి వాంగ్మయంలో, సంస్కృతాంధ్ర వాంగ్మయాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను 1 గంటలో మీ ముందు ఉంచడం అంటే అది దుస్సాహసమే. అయినప్పటికీ సింధువులో బిందువులాగా వాచవిగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశాలని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతి. ఈ వైదిక సంస్కృతిని పరిరక్షించాలి అనేటువంటి కోణంలో అనేక కార్యక్రమాలని ఈ పారిశ్రామిక కేంద్రమైనటువంటి శ్రీ సిటీలో కూడాను శ్రీవాణి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సాహిత్య వేదికను ఏర్పరిచి ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. గురుకుల పరుకుల జీవితంలో బిజినెస్ల మధ్య మనిషి ఎందుకోసం బ్రతుకుతున్నాడో తెలియని పరిస్థితుల్లో ఈ 2 కలగలిసి ఉంటే చాలా బాగుంటుంది అని పెద్దలు సన్నారెడ్డి రవీంద్ర గారు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కారం సరస్వతమ్మ గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు, ఆ తల్లిదండ్రులు అందించినటువంటి ఆ సంస్కార నేపథ్యంతో ఈ శ్రీవాణి అనేటువంటి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయటం చాలా మహోన్నతమైనటువంటి అంశం. నా మాటలు స్తవాలు కాదు, పొగడ్తలు కాదండి, వాస్తవాలు. అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు నిరంతరం జరిగేటువంటి ఈ వ్యాపార క్షేత్రంలో సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఏంటి, భాషా సాహిత్యాలలో లోతైన పరిజ్ఞానం కలిగినటువంటి మీలా శ్రోతలుగా ఇక్కడ కూర్చుని ఉండటం ఏంటి, భిన్నమైనటువంటి అంశాలు, సంపద అదేవిధంగా సాహిత్యం కలిసి ఉండడం అంటే నాకు అనిపిస్తుంది. మహాకవి కాళిదాస్ గారు అన్నారు, విక్రమోర్వశీయం అనేటువంటి ఒక నాటకంలో భరతవాక్యంలో చెప్పారు, పరస్పర విరోధిన్యో దుర్లభం ఏకత్ర సంశ్రయం అంటారు. లోకంలో సరస్వతి లక్ష్మి ఒక చోట సహజంగా ఉండవు అని ఒక నానుడి ఉన్నది. పరస్పర విరోధిన్యో దుర్లభం ఏకత్ర సంశ్రయం, శ్రీ సరస్వత్యోర్ భూతయేస్తు సదా సతాం అని ఆయన ఒక ఆశీర్వచనం చేశారు. సరస్వతి లక్ష్మి ఒక దగ్గర ఉండవని అంటూ ఉంటారు, కానీ ఈ ఇరువురు కూడాను ఒకే దగ్గర ఉందురుగాక సత్పురుషుల యందు అని మహాకవి కాళిదాస్ గారు ఒక ఆశీర్వచనం చేశారు. ఆ ఆశీర్వచనానికి లక్ష్యప్రాయంలాగా అనిపిస్తుంది నాకు ఈ సందర్భం కూడా. శ్రీనగరంలో శ్రీవాణి, శ్రీవాణిల యొక్క సంగమం కనిపిస్తూ ఉన్నటువంటి ఈ పవిత్రమైన క్షేత్రంలో సంస్కృతాంధ్ర వాంగ్మయాలలోని వ్యక్తిత్వ వికాస అంశాలను చెప్పడంలో వాచవిగా మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇందాకే మీకు నేను మనవి చేసినట్లుగా అపారమైనటువంటి వాంగ్మయం, అంతా ఇంతా కాదు. ఒక 10 జన్మలు ఎత్తి చదివినా కూడాను ఇంకొక 10 జన్మలు ఎత్తి చదవవలసినంతటి సాహిత్యం ఉన్నటువంటి 2 భాషల వాంగ్మయాన్ని 1 గంటలో మీ ముందు ఉంచేస్తానని నేను బడాయిగా మాట్లాడటం అనేటువంటిది అది అంత సమంజసమైనటువంటి విషయం కాదు. అయితే మరి అలాంటప్పుడు ఎందుకు ఎంచుకున్నారండి అంటే,
తరానికి తరానికి వాళ్ళ నిరంతరం అంతరం పెరుగుతుంది. ముందు తరానికి, తర్వాతి తరానికి, ఈ తరానికి, ఆ తర్వాతి తరానికి. ఈ అంతరాన్ని పూడ్చగలిగినటువంటి విలువైన అంశాలు సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో ఉన్నాయి. వాటిని రేఖామాత్రంగా పరిచయం చేసుకుంటూ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మీ అందరికీ తెలిసినటువంటి అంశాలు ఉంటాయి, ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. నేనేదో మీ ముందు చెప్పేస్తాను అనేటువంటి బడాయి మాటలు కాకుండా ఆ అంశాలని ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. భారతీయ సనాతన సంస్కృతికి పట్టుగొమ్మలు వేదాలు. భారతీయ విజ్ఞాన జ్ఞాన నిధులుగా విలసిల్లుతూ ఉన్నటువంటిది వేదాలు. పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రపంచ దేశాలలో నాగరికత కనువిప్పే నాటికే సభ్యతా సంస్కారాలకు, నైతిక ధార్మిక ఆదర్శాలకు ప్రసిద్ధిగాంచినటువంటి దేశం ఈ భారతావని అని. దేవతల్ని స్తుతించేటువంటి మంత్రాలే కాదు వేదాలలో ఉన్నటువంటివి, జీవన నాదంగా మనకి ఉపకరించి మనిషిని ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు, మనిషిని మనీషిగా మార్చేందుకు, మేధకులని మేధావులుగా మార్చేందుకు మన సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతీయ వాంగ్మయాన్ని, అందున సంస్కృత వాంగ్మయాన్ని ఒక్క సూత్రీకరణలో చెప్పాలి అంటే పెద్దలు చెబుతూ ఉంటారు, వేదవాంగ్మయం, ఉపనిషత్ వాంగ్మయం, పురాణ వాంగ్మయం, కావ్య వాంగ్మయం అని. వేద, ఉపనిషత్, పురాణ, కావ్య వాంగ్మయంలోని అంశాలు మనిషికి దిశానిర్దేశం చేసేటువంటి గొప్పమైన దారి దీపాలు. వ్యక్తిత్వ వికాసం కోసం పాశ్చాత్య అధ్యయన పద్ధతిలో ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు వెలువడుతూ ఉన్నాయి. ఆ సెంటర్లోకి వెళ్ళి వేలు వేలు పోసి వ్యక్తిత్వ వికాసాన్ని సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు. భారతీయ వాంగ్మయంలో, సంస్కృత వాంగ్మయంలో, మన తెలుగు వాంగ్మయంలో ఒక వ్యక్తిని శక్తిగా మార్చేందుకు కావాల్సినటువంటి ఔషధ రస గుళికలు ఎన్నెన్నో ఉన్నాయి. మార్కుల వేటలో పడి వాటినంతా పక్కన పెట్టుకున్నాం, కానీ ఒక్కసారి వాటిని పునర్వీక్షణం చేసుకుంటే మార్కులు కాదు, జీవితంలో మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఋగ్వేదం ఒక మాట అంటుంది, ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. ఏమిటండి ఈ మంత్రం యొక్క అర్థము అంటే, ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక. ఎలలు లేని ఎలక్ట్రానిక్ ప్రపంచంలో బ్రతుకుతున్న ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, భగవద్ అనుగ్రహీతంగా వచ్చినటువంటి వేద సాహిత్యంలో ఉన్నటువంటి భావనలు. మంచి ఎక్కడున్నా సరే స్వీకరించమని చెప్పారు, దానికేమీ ఎలలు లేవు. ప్రపంచ దేశాలలో ఎక్కడ మంచి ఉన్నా స్వీకరించమని చెప్పినటువంటి ఉదాత్తమైన భావన కలిగినటువంటి దేశం భారతదేశం. ఈ ఒక్క మంత్రం చాలు భారతీయుల యొక్క జీవన విధానానికి, భారతీయుల యొక్క వ్యక్తిత్వ కోణాన్ని నొక్కి ఒక్కాణించి చెప్పేందుకు. ఈ వేద మంత్రాన్ని తీసుకొని భారతీయ విద్యాభవన్ వారు తమ విద్యా సంస్థలలో నిరంతరము కూడా వారి యొక్క అధ్యాపనలో, బోధనలో, వారి యొక్క చిహ్నంలో భాగంగా ఈ అంశాన్ని విశ్లేషిస్తూ చెప్తూ ఉంటారు. అంతేకాదు, సంగచ్చత్వం సంవదత్వం సంభోమనాంసి జానతాం. ఎంత గొప్ప భావన అండి. సంగచ్చత్వం కలిసి నడవమని చెబుతూ ఉన్నది వేదం. ఋగ్వేదం చెబుతున్నది ఈ మాటని. సంవదత్వం కలిసి మాట్లాడమని చెప్తూ ఉంది. సంభోమనాంసి జానతాం, ఇతరుల యొక్క మనస్సులను తెలుసుకొని ముందుకు నడువు అని చెప్తుంది. నువ్వేమనుకుంటున్నావో కాదు,
కాదు, నీ పక్కన వ్యక్తి ఏమనుకుంటున్నాడో కూడా ఆలోచించి నువ్వు ముందుకు నడవాలి. మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం అన్నారు కదా. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. అలా మనుషులందరూ కలిసి ముందుకు వెళ్ళాలి అంటే ఒకరి మనస్సును మరొకరు అర్థం చేసుకోవాలి. దీనినే పరైంగిత అని చెబుతూ ఉన్నది శాస్త్రం. నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని అంటే కుదరదు. నీ వల్ల అవతల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు నడుచుకోవాలి సుమా అని చెబుతూ సంవోమనాంసి జానతం అనేటువంటి అద్భుతమైన మంత్ర భావన ఒక చక్కటి వ్యక్తిత్వ రస గుళికగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ మంత్రభాగాన్ని అనేక సందర్భాలలో ఒక ప్రార్థనగా, చైతన్య దీప్తిని కలిగించేటువంటి వ్యక్తిత్వ వికాస దీపస్తంభంగా భావించి విద్యా విధానంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. జీవితంలో అన్వయించుకోవడానికి ఒక గొప్ప వైదిక భావన ఇది. ఋగ్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, అథర్వణ వేదం కావచ్చు, ఆయా వేదాలు వ్యక్తిని ఉదాత్తమైనటువంటి మార్గం వైపుకు నడిపించేందుకు ఎల్లవేళలా మనకి అనేక ఉపదేశాన్ని చేస్తూ ఉంటాయి. ఒకవైపు ఉపదేశంలాగా అనిపిస్తుంది, మరొక వైపు సందేశంలాగా అనిపిస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు అరే ఇదేదో నా గురించే చెబుతున్నట్లుగా ఉన్నదే అని అనిపిస్తుంది. అంచేత అది ఉపదేశం. ఒక వ్యక్తికి చేస్తే ఉపదేశం, మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. యావత్ సమాజానికి అందించినట్లయితే అది సందేశం అవుతుంది. కొన్ని సందర్భాలలో ఉపదేశాత్మకంగా, మరికొన్ని సందర్భాలలో సందేశాత్మకంగా ఈ వైదిక సాహిత్యం భారతీయ సనాతన సంస్కృతికి మూలాధారమైనటువంటి వైదిక వాంగ్మయం దిశానిర్దేశం చేస్తుంది. అథర్వణ వేదంలో పృథ్వీ సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉన్నది. అద్భుతమైనటువంటి సూక్తం. మాతా భూమి పుత్రోహం పృథివ్యా, నా తల్లి ఈ భూమి, నేను ఈ భూమికి బిడ్డను అని అథర్వణ వేదంలోని పృథ్వీ సూక్తం చెప్తూ ఉన్నది. మాతృభూమి యొక్క గొప్పదనాన్ని తెలుసుకోమని చెప్తూ ఉన్నటువంటి ఈ పృథ్వీ సూక్త అంశం ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మాతృభూమిని, నీ మాతృమూర్తిని, నీ మాతృ ప్రాంతాన్ని నువ్వు మర్చిపోకూడదు అన్నటువంటి అంశాన్ని చెప్తూ ఉంది. మాతరం ఉపసర్పం భూమి లాంటి ఎన్నో మంత్రాలు ఈ పృథ్వీ సూక్తంలోవి దేశభక్తి మనలో ప్రజ్వలిల్లేలాగా చేస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వము అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. ఒక వ్యక్తిని చూసి 10 మంది నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేలాగా ఉండడమే ఆదర్శతత్వం. ఆ ఆదర్శతత్వం ఎక్కడైతే ఉంటుందో అదే వ్యక్తిత్వ వికాసానికి ఒక చైతన్య పుంజం. సనాతనమైన భారతీయ సంస్కృతిలో వేదాలలో చెబుతూ ఉన్నటువంటి వాటిని మన నిజ జీవితంలోకి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వేద మంత్రాలు దేవతాస్తి పూర్వకాలే కాదనడం లేదు, కానీ ఆయా సందర్భాలలో అనేక రకాలైనటువంటి నిజ జీవనానికి ఉపకరించేటువంటి దీపస్తంభాల లాంటి ఆణిముత్యాల లాంటి వాక్యాలని మన పెద్దలు మనకి అనుగ్రహించి ఉన్నారు. ప్రతి వేదము కూడా సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తు అని 4 తొంతరులుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులు వేదాంతంగా చెప్పబడేటువంటివి. అంటే ఈ 4 భాగాల వరుసలో చివరగా ఉన్నటువంటివి కాబట్టి వేదాంతం అనేటువంటి మాట. వేద సిద్ధాంతాన్ని పరివ్యాప్తం చేసేటువంటివి కాబట్టి వేదాంతము అని కూడా
చెప్తూ ఉంటారు. అదేంటండి మీరేమో వ్యక్తిత్వ వికాసం అంటున్నారు, ఇక్కడేమో ఉపనిషత్తులు మంత్రాలు అవి ఇవి అంటున్నారు అంటే, ఉపనిషత్తులు చెప్పిన వేదాంత భావనలు మనలో కంకణం కట్టుకొని చైతన్యాన్ని నింపేటువంటి అద్భుతమైనటువంటి భావనలు కలిగినటువంటివి. అంతా మాయా అని చెప్పినటువంటిది కాదు భారతీయ వేదాంతం. ఏ సందర్భంలో అంతా మాయా అని చెప్పారంటే, ఒక పనిని చేసిన తర్వాత ఆ పని యొక్క ఫలితం గురించి ఆలోచిస్తూ నీ మనస్సుని నువ్వు చేసే పనిలో లగ్నం కానివ్వకుండా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ చేయవలసిన పనిని చేయకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడు అంతా మాయా, అంతా మిథ్య అనుకోమని చెప్పారు. అంతే తప్ప అంతా మాయా అని వేదాంతంలో చెప్పారు, ఉపనిషత్తులు అంతా మాయా అని చెప్తున్నాయి. నేను లేయడం ఎందుకు, నేను ఉద్యోగ రంగంలో ఆఫీసుకు వెళ్ళడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు, పరీక్షలు రాయడం ఎందుకు, మళ్ళీ ఆ పరీక్షల ద్వారా మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవడం, ఇదంతా ఎందుకండి, అంతా మాయే కదా అంటే, ఇలాంటి మెట్ట వేదాంతం కాదు భారతీయ వేదాంతం చెప్పింది. 99 సార్లు ఓడిపోయిన 100వ మారు విజయం నీ చెంతనే ఉన్నది సుమా అని వెన్ను తట్టి ధైర్యాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేసినటువంటివి వేదాంత గ్రంథాలైనటువంటి ఉపనిషత్తులు. ఉద్దిష్ట జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత, లేయి జాగరూకతతో ఉండు, చైతన్యంతో ఉంటూ ఉత్తములైనటువంటి వారు, శ్రేష్టమైనటువంటి వారు చెప్పేటువంటి అంశాలని జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చెయ్యి అని చెప్తూ ఉన్నటువంటి భావన. ఋషిపుంగవుడైన స్వామి వివేకానంద వారు అనేక సందర్భాలలో నొక్కి ఒక్కాణించినటువంటి ఉపనిషత్ మంత్రం ఇది. భారతీయ విద్యా విధానాన్ని కూడాను తైత్తిరీయ ఉపనిషత్తు ఎంతో చక్కగా విశ్లేషించి చెప్పింది. భారతీయ విద్యా విధానంలో గురు శిష్య సంబంధం అనేటువంటిది ఒక భౌతికమైన సంబంధం కాదు, ఒక వ్యాపార సంబంధం కాదు, అలౌకికమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి సంబంధం. ఆచార్య పూర్వరూపం అంతేవా స్యుత్తర రూపం విద్యా సంధి. గురువు పూర్వరూపం, శిష్యుడు ఉత్తర రూపం. వీరి ఇరువురిని కూడా కలిపేటువంటిది విద్య. ఒకరి మనస్సులో ఉన్నటువంటి భావనల్ని మరొకరి మనస్సులోకి అలౌకికమైన చైతన్య తంత్రాల ద్వారా పంపించగలిగినటువంటి శక్తి మన ప్రాచీనులకు ఉంది. భారతీయ విద్యా విధానంలో గురువు శిష్యుడి చేతిలో ఓడిపోవాలి అని అనుకుంటాడు. శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం అన్నటువంటిది భారతీయ విద్యా విధానం. గురువు తన గురువు యొక్క అనుగ్రహంతో సంపాదించినటువంటి విద్యా జ్ఞానాన్ని తన శిష్యుడికి అందించి, ఆ శిష్యుడు తనంత గొప్పవాడై ఆ శిష్యుడి చేతిలో ఓడిపోతే గురువు విజయం సాధించినట్లు అని భావించారు. ఎంత గొప్ప భావన! మధ్య మధ్యలో తయారైనటువంటి స్వార్థపూరితమైనటువంటి అంశాలు ఉన్నటువంటిది కాదు భారతీయ విద్యా విధానం. శిష్యుని కొడుకుగా భావించడం, శిష్యాదిచ్చేత్ పరాజయం అనేటువంటి భావన కలిగినటువంటిది భారతీయ విద్యా విధానం. శంకర భగవత్పాదుల వారు శతశ్లోకిలో చెప్తారు, సద్గురువుతో ఎవరినైనా మనం పోల్చగలమా అండి ఈ బ్రహ్మాండంలో అంటే పోల్చలేమని చెప్పారు. దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన చటరే సద్గురో జ్ఞానదాతు స్పర్శశ్చేత్ సనయతి. ఈ శతశ్లోకిలో ఉన్నటువంటి శ్లోకం యొక్క భావం ఏంటి అంటే, ఒక ఆయన వచ్చాడట, ఏంటంటే మీరు సద్గురువుని ఎవరితోనూ పోల్చలేమంటారు, పరుసవేదితో పోల్చొచ్చు కదండి అన్నారట. పరుసవేది యొక్క ప్రత్యేకత మీకు తెలిసినటువంటిది. ఏ వస్తువునైనా సరే బంగారంగా మార్చగలదు ఆ పరుసవేది, దాంతో పోల్చొచ్చు కదా సద్గురువుని అంటే పోల్చలేమండి అన్నారు. ఎందుకయ్యా అంటే, పరుసవేదితో బంగారంగా ఒక వస్తువు మారుతుంది, బంగారంగా మారిన ఆ వస్తువు మరొక వస్తువుని బంగారంగా మార్చగలిగేటువంటి శక్తి దానికి ఉంది. కానీ ఒక సద్గురువు తన శిష్యుని సద్గురువుగా తీర్చిదిద్దగలుగుతాడు. ఆ శిష్యుడు గురువై మళ్ళీ తన శిష్యుని గురువుగా తీర్చిదిద్దగలుగుతాడు.
ఇలా పరంపరాగతంగా ఈ గురు శిష్య పరంపరా వాహిని అలా వేలాది సంవత్సరాలు ముందుకు కొనసాగుతుంది. అలా కదా ఈ దేశంలో వేదం నిలబడింది. ఏ అచ్చు యంత్రాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి, తాళపత్రాలు ఉన్నాయి కాదనడం లేదు. కానీ ఆ తాళపత్రాలను పక్కన పెట్టుకొని పాఠాలు చెప్పినటువంటిది కాదు భారతీయ విద్యా విధానం. గురుముఖత బుద్ధిగతమైనటువంటి ఆ అంశాలని శిష్యుడికి చెప్తే వాటిని మననం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ విద్యార్థి అందులో ఉన్నటువంటి అంశాలలోని విలువలు తెలుసుకుంటాడు. ఈ రోజున ఎలాగైతే స్నాతకోత్సవాలు జరుగుతూ ఉన్నాయో, కాన్వకేషన్లు జరుగుతూ ఉన్నాయో, ఆనాడు కూడా స్నాతకోత్సవాలు జరిగాయి. దీక్షాంత సమారోహాలు అని పిలిచేటువంటి వారు. ఆ మాట చూడండి, దీక్షాంత సమారోహం. మనం అయ్యప్ప దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, భవానీ దీక్ష అంటూ ఉంటాం కదా. విద్య అనేటువంటిది, విద్యను ఉపాసించడం అనేటువంటిది ఒక దీక్ష. ఆ దీక్ష యొక్క చివరిలో జరిగేటువంటి పండుగ కాబట్టి దీక్షాంత సమారోహం అనేటువంటి పేరు. ఇప్పటికీ సంస్కృత విశ్వవిద్యాలయాలు దీక్షాంత సమారోహం అనేటువంటి పేరుతోటి కాన్వకేషన్ని నిర్వహిస్తూ ఉంటాయి. అందులో ఆ సంస్థ యొక్క ఛాన్సలర్ గారు, కులాధిపతి ఎవరైతే ఉంటారో వారు ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ ప్రతిజ్ఞ ఎక్కడుంది అండి అంటే తైత్తరీయోపనిషత్తులోని శిక్షావళిలో ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇలాంటి ఉపదేశాలని ఆ ఉపనిషత్తు చెప్పింది. గురుకులంలో చదువుకున్న తరువాత ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో గురువుగారు ప్రతిజ్ఞ చేయించి పంపిస్తారు. ఇన్నాళ్ళు నువ్వు గురుకులంలో ఉన్నావు నాయనా, ఇక సమాజంలోకి వెళుతున్నావు. ఇప్పటిదాకా పుస్తకాలు చదివావు, తర్వాత మనుషుల మస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు సమాజంలో ఎలా ఉండాలి అంటే నీ తల్లిని, తండ్రిని, గురువుని దైవంగా భావించు. సరే, ఇదంతా బాగున్నది. తరువాతి మాట స్వాధ్యాయ ప్రవచనాభ్యం. నువ్వు ఏ విషయాలనైతే ఇక్కడ నేర్చుకున్నావో ఆ నేర్చుకున్నటువంటి అంశాలను మళ్ళీ నీ దగ్గరే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయకు. ప్రవచనం ద్వారా మరొకరికి అందించు. ఎప్పుడో నేర్చుకున్నాను కదా, మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి పని ఏంటి అని వాటిని పక్కన పెట్టు. వాటిని మూలన పెడితే నువ్వు మళ్ళీ మూలపడతావు. స్వాధ్యాయం, మళ్ళీ మళ్ళీ చదువుకున్నటువంటి అంశాలని చదువుతూ ఉండాలి, ఎదుటివారికి చెప్పాలి అన్నటువంటి అంశాన్ని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పింది. ఆ శిక్షావళిలో అనేక శైక్షికమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా నేను మచ్చుకు కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే రెండు భాషలకు సంబంధించినటువంటి మొత్తాన్ని మీ ముందు ఉంచలేను కాబట్టి వాచవిగా ఇందాక చెప్పినట్లుగా కొన్ని కొన్ని అంశాలను అక్కడక్కడ మీ ముందుకు తీసుకువచ్చి వాటి ద్వారా ఈనాటి కాలానికి ఏమిటి ఉపయోగం, ఎలా వాటిని మనం అన్వయించుకోవాలి అన్నటువంటి అంశాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు విజ్ఞాన సర్వస్వాలు, ఎన్సైక్లోపీడియాలు. ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతున్నా, ఏమన్నా అంటున్నా ఈ కాపుని పురాణం అనేంత స్థాయికి వచ్చేసింది. అంటే సరైన అవగాహన లేకపోవటం వల్ల వాటిల్లో ఏమున్నాయో ఒక మౌలికమైనటువంటి పరిచయం లేకపోవటం వల్ల. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మధ్వయం బద్వయం చేయవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పురాణాన్ని పృథక్ పృథక్ అంటూ 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు ఏమున్నాయో చెప్తారు. మధ్వయం, మకారంతో 2 పురాణాలు ఉన్నాయట, మత్స్య మార్కండేయ పురాణాలు. బద్వయం, భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం, బ్రాతోటి ఒక 3 ఉన్నాయట, బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాలు. చతుష్టయం, వాతో ఒక 4 ఉన్నాయంట, విష్ణు, వాయు, వామన, వరాహ పురాణాలు. అనాపలింగ పుష్కాని, అగ్ని పురాణం, నారద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం. ఇలా ఈ 18 పురాణాలు ఎన్నో వైజ్ఞానికమైనటువంటి అంశాలని మనకు అందించాయి. వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాలలో ఉన్నటువంటి
సైన్స్ అండ్ టెక్నాలజీని వాళ్ళ భారత ప్రభుత్వం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేటువంటి పేరుతోటి, భారతీయ విజ్ఞాన పరంపర అనేటువంటి పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి AICTE ద్వారా ఒక ప్రత్యేక విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చింది. IITలో చదువుతున్న, ఐజర్లో ఉన్న, IASలో ఉన్నా కూడాను ఈ భారతీయ విజ్ఞాన పరంపర పట్ల ఒక మౌలిక అవగాహన కలిగి ఉండాలి అన్నటువంటి అంశాన్ని చెప్పడం కోసం మన పూర్వీకులు ఎంతటి విజ్ఞాన సంపదను మనకు అందించారో ఆ వారసత్వ సంపద ఏంటో మనం తెలుసుకుంటే మనం మరింత ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతాం. మన పూర్వీకులు వీకు కాదండి, చాలా రిచ్. సనాతనమైనటువంటి సంస్కృతి ద్వారా వాస్తవికమైనటువంటి విజ్ఞానాన్ని, విద్య అంటే వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని నేర్పేది అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళేమి పూర్ కాదు, చాలా రిచ్. అలాగే వీక్ ఏమీ కాదు, చాలా స్ట్రాంగ్. మనకి యజుర్వేదంలో వృక్షాయుర్వేదానికి సంబంధించినటువంటి అంశాలు, పంటలు ఏ విధంగా పండించాలి, ఎలాంటి ధాన్యాన్ని తీసుకోవాలి, ఎలాంటి సమయంలో వ్యవసాయాన్ని చేయాలి, ఇలాంటి అంశాలను మనకి ప్రోధి చేసుకున్నారు. ఇప్పుడు వైదిక వ్యవసాయం అనేటువంటిది కూడా జరుగుతుంది. కృష్ణవ్రీహి ధాన్యాన్ని తీసుకొని ఎంతో చక్కగా వ్యవసాయాన్ని చేస్తూ మంచి పోషక పదార్థాలు కలిగేటువంటి పంటల్ని ఎలా పండించాలన్నటువంటి దానికి కూడా యజుర్వేద సంబంధితమైన అంశాల ద్వారా మన వాళ్ళు వాళ్ళ మళ్ళీ వాటి వైపున ఆలోచన చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తెరిగి మనం ముందుకు నడుచుకోవాలి అనేటువంటి భావన. ఇందులో సింహభాగం మీకు తెలిసినటువంటి విషయాలు ఉండొచ్చు. ఇందాక అనుకున్నట్టుగా ఒకసారి మళ్ళీ మనం అందరం వాటిని గుర్తు చేసుకొని మీరు మీ కుటుంబాలలోనూ, మీ పక్కన వారితోనూ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితోనూ పంచుకోవడం అనేటువంటి. అదేంటండి, ఏదో పాఠశాలలో అయితే బాగుంటుంది కదా వ్యక్తిత్వ వికాసం, మళ్ళీ ఇక్కడ ఎందుకండి అనే సందేహం రావచ్చు. ఇలాంటి శీర్షికను ఎంపిక చేశారేంటి బాలాజీ గారును, అదేవిధంగా రవీంద్రనాథ్ గారు అంటే, ఒక్కసారి మళ్ళీ మనం అందరం కూడా గుర్తు చేసుకుంటే సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు కాబట్టి మీరు చెప్పేటువంటి మాటకు విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలని ఒక్కసారి మళ్ళీ పునర్వీక్షణం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వేదాలలోను, ఉపనిషత్తుల్లోను, పురాణాలలో ఉన్నటువంటి అంశాన్ని మనం మళ్ళీ ప్రోధి చేసుకుంటూ ఉన్నాం. ఒక పురాణానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉన్నటువంటి శ్లోకం. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చాప్యవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. నాయన, నీకు ధర్మ సర్వస్వాన్ని, ధర్మ సారాన్ని చెబుతున్నాను విను. శ్రుత్వా చాపి అవధార్యత, విని మళ్ళీ వదిలేసు, ఇటు పక్క విని ఇటు పక్కకు పంపించు. అవధార్యత, ఆచరించేటువంటి ప్రయత్నం చెయ్యి. ఏమిటయ్యా అంటే, ఆత్మనః ప్రతికూలాన్ని, నీ మనస్సుకు కష్టంగా అనిపించేటువంటి వాళ్ళని, పరేషాం న సమాచరేత్, ఇతరుల పట్ల వాటిని ప్రవర్తించకుండా ఉండు. ఏం చేస్తే నీ మనస్సు బాధపడుతుందో ఆ విధంగా నువ్వు ఇతరుల పట్ల ప్రవర్తించకుండా ఉండు అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది. ఇది కదా జీవన సారం. మనకి ఏది ఇబ్బంది కలిగిస్తుందో దాని ఇతరుల పట్ల ఆ విధంగా ఉండకుండా ఉండడం. మన తిక్కన గారు 18 పర్వాల ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలను రచించి ఆంధ్ర మహాభారతానికి ఉత్తమ అధికారిగా నిలిచినటువంటి ఆ మహానుభావుడు చెప్పాడు ఇదే భావాన్ని ఎంతో చక్కగా చిన్న కందపద్యంలో. గొరులేయవియునరించిన నరవర అప్రియము తన మనంగునకగు తానరులకున విషేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్.
చాలా చిన్న పద్యం తెలుగులో కంద పద్యం అంటే 16 గణాలు ఉంటాయి. 3, 5, 3, 5 చొప్పున లెక్క పెట్టుకుంటే 16 గణాలు. 16 ఏళ్ల వయసున్న పిల్లాడికి ఆ 16 గణాలున్న కంద పద్యంలోని అందాన్ని అర్థాన్ని తెలియచేస్తే అతని జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుంది. జీవితంలో వి అంటే విలువలు, ఆ వి తగ్గిపోతుంది కాబట్టి వి కాసంత పక్కన పెడదాం. ఏమవుతుంది ఇంకా పదం? జీవితంలో వి తీస్తే జీతం. ఇక జీతం ఎన్ని లక్షలు సంపాదిస్తేనేమి, లక్షణంగా కుర్రాళ్ళు లేకుండా లక్షలు సంపాదిస్తే ఏమి ప్రయోజనం లేదు కదా. ఆ విలువను క్రోధి చేసేందుకు ఇద్దండి ఇలాంటి వైదిక అంశాలను, పౌరాణిక అంశాలను, ఉపనిషత్తుల్లోని అంశాలను మనం కనుక చేర్చినట్లయితే ఎంతో బాగుంటుంది. మా కృదః కస్య స్విద్ధనం. అబ్బాయి, ఇతరుల సంపదను దొంగిలించద్దు. నీకు నువ్వుగా కష్టపడి విజయాన్ని సాధించు అంతే తప్ప ఇతరుల యొక్క శక్తిని, శ్రమని దోచుకునేటువంటి ప్రయత్నం చేయకు. మహామంత్రి తిమ్మరసు కథల్లో చెప్తూ ఉంటారు మనకి, చెడపకుండా ఒక గీతని చిన్న గీత చేయడం ఎలా అని. ఆ పక్కన పెద్ద గీత గీసావంటే అది ముందున్నది చిన్న గీత అయిపోతుంది. నువ్వు ఎదగడానికి పక్కన ఉన్నటువంటి వారిని చెడగొట్టాల్సినటువంటి పని లేదు. నీ పక్కన ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చెడపాల్సిన పని లేదు. నీలో శక్తి ఉందా, నీలో సామర్థ్యం ఉందా, కష్టపడు. రెట్టింపైనటువంటి కష్టాన్ని ఉంచు, ఇష్టాన్ని పెంచుకొని అధ్యయనం చెయ్యి. తద్వారా నువ్వు విజయాన్ని పొందగలుగుతావు అని ఆ అంశం కూడా మనకి చెప్తూ ఉన్నది. కావ్యాలు మనోహరమైనటువంటి భావనలను చెప్పాయి. వేదము రాజులాగా శాసిస్తుంది. నువ్వు ఇలా చెయ్యాలంటే చెయ్యాలంటే. సంగచ్చధ్వం సంశ్రుతేన గమే మహీ. వేదోక్తమైన మార్గంలో ప్రయాణించుదువుగాక. అలానే వెళ్ళాలి రాజులాగా. అలా అంటే ఇలా అనడానికి లేదు. పురాణాలు ఎలా చెప్తాయంటే మిత్రుడిలాగా చెప్తాయి, స్నేహితుడిలాగా చెప్తాయి, మన మనసు ఎరిగి. కావ్యాలు ఎలా చెప్తాయి? కమనీయంగా మన మడి గదిలో నివసించేటువంటి శ్రీమతి ఎలా చెబుతూ ఉందో ఆ విధంగా మనస్సుకు హత్తుకునేటట్లుగా కావ్యాలు చెప్తాయి. కావ్య కథ పైకి కనిపిస్తున్నా అనేక సందర్భాలలో అక్కడ చెప్తూ ఉన్నటువంటి సూక్తి చంద్రికలు మన జీవితాన్ని సుసంపన్నం చేసేటువంటివిగా ఉంటాయి. రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, తర్వాత కాళిదాస కావ్యాలు కావచ్చు, రఘువంశం, కుమార సంభవం, అదేవిధంగా భారవికి రాధార్చునీయం, మాగుడి శిశుపాల వధ, అభిజ్ఞాన శాకుంతలం, ముద్రారాక్షసం, ఇలా అనేక గ్రంథాలలో వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకునేటువంటి అంశాలను చెప్పి ఉన్నారు. రామాయణంలో కృతే చ ప్రతికర్తవ్యః ఏష ధర్మః సనాతనః. నీకెవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ప్రతికర్తవ్యః, నీకు చేతనైనటువంటి సహాయం చేయి, లేకపోతే గమ్ముగా ఉండు అంతే తప్ప కీడు తలపెట్టాలి అని ఎలాంటి సందర్భంలో కూడాను అనుకోవద్దు. ఏష ధర్మ సనాతనః. ఏమిటి సనాతనం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. అద్యతన అంటే ఇవాళ, హ్యస్తన నిన్నటి, శ్వస్తన రేపటి, అలా సనాతన అంటే ఎప్పుడూ కూడా ఉండేటువంటిది అని అర్థం. అంతేకాదు రామాయణంలో రామచంద్రుడు కేవలం ఒక కావ్యానికి నాయకుడు కాదు, భారతీయ జీవన విధానానికి ఒక ఆదర్శ పురుషుడు రామచంద్రుడు. అందుకనే చెబుతారు, రామాయణాన్ని చదివిన తరువాత రాముడిలాగా ఉండాలా, రావణుడిలాగా ఉండాలా అన్నప్పుడు రామాదివత్ ప్రవర్తితవ్యం నతు రావణాదివత్. ఎలా ఉండాలో తెలుసుకోవడంతో పాటుగా ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవాలి. అందుకని రావణుడు ఎలా ఉండకూడదో తెలుసుకోవడం కోసం, ఎలా ఉండాలో తెలుసుకోవడం కోసం రాముడు తన తమ్ముడి పట్ల ఉన్నటువంటి అనురాగం అంతా ఇంతా కాదు. వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉంది మనకి.
లక్ష్మణ అని. బయట సంచరించేటువంటి ప్రాణం. మనం ఆరో ప్రాణం అంటూ ఉంటాం కదా. మనకి 6 రకాలైనటువంటి ప్రాణాలు చెప్పుకున్నారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అంటూ. ఇవి కాకుండా ఎవరైతే మనకి ప్రాణపదంగా ఉంటారో వాళ్ళని 6వ ప్రాణం అని పిలుస్తూ ఉన్నారు. అన్నదమ్ముల యొక్క బాంధవ్యానికి రామచంద్రుడు, అదేవిధంగా లక్ష్మణస్వామి ఎంతో ఆదర్శనీయుడు. రామచంద్రుడు ఈ లోకం కోసం ఆదర్శంగా ఉండడం కోసం ఆయన చివరికి ఎదివా జానకీమపి అని ఉత్తరామచరిత్రలో భవభూతి అంటాడు. సీతమ్మను కూడాను కాసంత పక్కన పెట్టైనా తన ప్రజల యొక్క క్షేమాన్నే కోరుకుంటాడట రామచంద్రుడు. ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉత్తమమైనటువంటి నాయకుడిగా, ఒక ఉత్తమమైనటువంటి అన్నగా ఎన్ని కోణాలలో చూసినా రామచంద్రుడి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం మనకి అనుసరణీయం. ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకోవాలి అంటే రామచంద్రుడు. అందుకనే సంస్కృత విద్యా విధానంలో మొట్టమొదటి శబ్దం ఏమని ఉంటుందంటే రామశబ్దం ఉంటుంది. అకారాంత పుల్లింగ రామశబ్ద అని రామశబ్దం నేర్పిస్తారు. ఎందుకు అంటే రాముడిలాగా రాముడి లక్షణాలు ఎంతో కొంత చిన్నపిల్లలకి అలవడాలి ఆ వయసు నుంచే అని చెప్పాలనే ఉద్దేశంతో అటువంటి భావన. అడవికి వెళ్తున్న సందర్భంలో సుమిత్ర లక్ష్మణుడికి చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో మహోన్నతమైనటువంటి ఉపదేశం. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతా యథా సుఖం. లక్ష్మణ, అడవికి వెళ్తున్నావు కదా, మీ నాన్నగారి నువ్వు ఎవరిలో చూసుకుంటావు అంటే మీ అన్నయ్యలో చూసుకో. ఆ రామచంద్రుడిలో దశరథుని చూడు అని చెప్పి. నన్ను ఎవరిలో చూస్తావు అంటే నీ వదినమ్మ అయినటువంటి సీతమ్మలో చూడు అని చెప్పి. మా విద్ధి జనకాత్మజాం అయోధ్య మటవీం విద్ధి. నువ్వు ఎక్కడైతే ఏ అడవిలో అయితే ఉంటావో దానినే అయోధ్యగా భావించు. ఇలా కనుక నువ్వు ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే నీకు అది అరణ్యవాసంగా అనిపించదు, అది అయోధ్యవాసంగానే ఉంటుంది అని సుమిత్రమ్మ చెప్పింది. ఎంతటి ఉదాత్తమైనటువంటి భావన అంటే మనం ఉండేటువంటి ప్రదేశాన్ని, మన వాస్తవికమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే ఇదేనా ప్రదేశం అనేటువంటి భావన ఉన్నప్పుడు కోటలో ఉన్న పేటలో ఉన్న రాజు రాజే అన్నట్లు ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎక్కడైనా సరే విజయ మార్గంలోనే ముందుకు వెళ్తాడు. భారతంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. అజగరోపాఖ్యానం కావచ్చు, హంసకాకీయోపాఖ్యానం కావచ్చు, శకుంతలోపాఖ్యానం. ఏ ఉపాఖ్యానాన్ని తీసుకున్నా ఏదో ఒక విలువని, ఒక వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటువంటి అంశాలు. అజగరోపాఖ్యానం, నహుషుడు ఒక సర్పరాజుగా ఉండి భీముడిని సైతం చుట్టివేసినటువంటి ఆయన దగ్గర నుంచి ధర్మరాజు భీముడిని రక్షించడం కోసం ఆ నహుష ప్రశ్నలకు చెప్పినటువంటి సమాధానం. యక్ష ప్రశ్నలు, ఎవరైనా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆకులు నీ యక్ష ప్రశ్నలు అని అంటారు. అంటే తన సోదరులు చనిపోయి ఉన్నటువంటి ప్రదేశంలో లోతుగా ఆలోచిస్తే తప్ప సమాధానాలు చెప్పలేనటువంటి అంశాలు అవి. అలాంటి సందర్భంలో అలాంటి ప్రశ్నలు ఎంతటి మనస్సు నిబ్బరం కలిగి ఉండాలి. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న భగవద్గీత అందించినటువంటి ధర్మసారం అది. స్థితప్రజ్ఞ లక్షణం. తుల్యనిందా స్తుతిర్మౌని. నిన్ను పొగుడుతున్నప్పుడు అలాగే నిన్ను నిందిస్తున్నప్పుడు ఒకే విధంగా ఉండగలగటం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకే విధంగా ఉండగలగటం. చెప్పడం సులభమే, ఆచరణ చాలా కష్టమైనటువంటిది. ధర్మరాజు అది చక్కగా పుణిగి పుచ్చుకున్నటువంటి వాడు. అందుకని అంత గుండె నిబ్బరంతో ఆయన తన తమ్ముళ్ళను రక్షించుకోగలిగాడు.
రాయబార ఘట్టంలో ఆ తర్వాత ఆ 5 ఊళ్ళ ఘట్టం ఉన్నది కదా, ఆ ధర్మరాజు అడిగినటువంటి 5 ఊళ్ళు ప్రస్తావన చాలా మందికి అదేంటంటే దేశం మొత్తం దుర్యోధనుడికి ఇస్తానని 5 ఊళ్ళు మాత్రం అడిగాడంటే అయ్యో ఆశామాష ఊర్లు కాదు. బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ, ఇప్పుడున్న శ్రీ సిటీ లాంటివి ఒక 5. ఆ 5 ఉంటే చాలు మొత్తం భారతదేశం ఆయన ఆధీనంలో ఉన్నట్లే. చాలా తెలివైనటువంటి వాడు, బుద్ధికు శ్రద్ధ కలిగినటువంటి వాడు, స్థితప్రజ్ఞ లక్షణం కలిగినటువంటి వాడు ధర్మరాజు. అందుకని తిక్కన గారు అంటారు ధర్మరాజు మెత్తని పులి అని. అంటే సందర్భం ఎలా ఉందో చూసి దానికి తగిన విధంగా ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేటువంటి, అసలు ఒక్క భగవద్గీత గురించే ప్రత్యేకమైనటువంటి అంశంగా ఎన్నుకొని భగవద్గీతలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాంశాలని మాట్లాడచ్చు. ఆత్మోపమ్య భావేన అంటుంది భగవద్గీత. ఇతరులను కూడా నీలాగే భావించు, ప్రతి రూపాన్ని ప్రతిరూపంగా భావించగలిగితే అది చాలా గొప్ప వ్యక్తిత్వ వికాస అంశం. అందరినీ కూడా సమానంగా చూడు. అందరూ ఒకేలా ఉండాలి అంటే ముందు ఏం కావాలి? ఒకేలా కావాలి. ఆ ఒకేలా అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మన గ్రంథాలు మనకి నిర్దేశించి చెప్పాయి. తప్పు ఎవరు చేసినా ఒకే రకమైనటువంటి శిక్ష. ధర్మశాస్త్ర గ్రంథాలు అందుకనే వచ్చాయి. ఎందుకు నేను ధర్మశాస్త్ర గ్రంథాల ప్రస్తావన చేస్తున్నానంటే సంస్కృత వాంగ్మయంలో అంతర్భాగమే. మనుస్మృతిలో చెప్పినటువంటి అంశాలు కానీ, యాజ్ఞవల్క స్మృతిలో చెప్పినటువంటి అంశాలు కానీ వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తాయి. యథా ఖనం ఖనిత్రేణ నరో వార్యది గచ్చతి తదా గురుగతాం శుశ్రూషాం అని చెప్తారు. గడ్డపారని తీసుకొని తవ్వగా 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 నీరు ఎలా వస్తుందో గురువు గారికి సేవ చేస్తూ ఉంటే విద్యార్థి జ్ఞానాన్ని పొందుతాడు అని మనుస్మృతి చెప్తుంది. కేవలం ధర్మశాస్త్రం అంటే శిక్షలు, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారికి ఏమి శిక్ష విధించాలి ఇవే కాదు, ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్పినటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం, గురుగతాం శుశ్రూష అని చెప్పారు. శుశ్రూష అంటే వాస్తవానికి సంస్కృతంలో సేవ చేయడం అని కాదు అర్థం. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష అని చెబుతారు. వినాలి అనేటువంటి కోరిక. గురువుగారు చెప్పేటువంటి అంశాలని వినాలి అనేటువంటి కోరికతోటి శ్రద్ధయాదేయం, శ్రద్ధతోటి వినడం శుశ్రూష. కాలక్రమేపీ ఏమైపోయిందంటే తమ గురువుగారి దగ్గర బాగా వినాలి అనుకుంటాడు. అప్పుడు ఆయన ఒక 5 కేజీల సంచి ఏదో పట్టుకొని ఉంటాడు. ఆ వినాలనే కోరిక ఉంది కాబట్టి గురువుగారిని నేను పట్టుకుంటాను ఇవ్వండి అని పట్టుకుంటాడు. క్రమేపీ ఏమైపోయిందంటే శ్రద్ధగా వినడం పట్టుకెళ్ళిపోయింది. ఈ 5 కేజీల సంచి మాత్రం పట్టుకొని సేవ చేయటం అనేటువంటిది అది కాదు. శ్రద్ధతో భగవద్గీతలో అందుకనే ఉంది, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన అని చెప్పే సందర్భంలో పరిప్రశ్న అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. పరిప్రశ్నేన సేవయ తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటూ పరిప్రశ్న. ప్రశ్న అంటే అడగడం. మరి పరి ఎందుకు ముందు ఈ 2 అక్షరాలు ఎందుకు అంటే నాకు తెలుసు, ఎదుటి వాళ్ళకు తెలుసా తెలీదా, ఈ అందరిలో నేను మెహర్బాణి చూపించాలి, అందరికంటే నేను బాగా ఉన్నానని అందరూ అనుకోవాలి అనేటువంటి దురాశతోటి దుష్ట ఆలోచనతోటి ప్రశ్న అడగకుండా నేను నేర్చుకోవాలి, నాకు జిజ్ఞాస ఉన్నది, నేర్చుకోవాలనే కోరిక ఉన్నది, నాలాంటి ఈ సందేహం ఇతరులకు కూడా ఎవరికైనా ఉండవచ్చు, తద్వారా వాళ్ళకు కూడా నివృత్తి అవుతుంది అని ఉదాత్తమైన భావనతో అడగడం పరిప్రశ్న. ఇంకా సమయం లేదు కానీ అసలు ప్రత్యేకంగా భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయంలో చెప్పినటువంటి వ్యక్తిత్వ వికాస అంశాలన్నింటినీ కూడాను ఏకత్రీకరించుకోవచ్చు. కావ్యవాంగ్మయంలోకి వస్తే కాళిదాస మహాకవి రచించినటువంటి రఘువంశంలో అద్భుతమైనటువంటి వినయ అంశాలు ఉన్నాయండి. వినయం అంటే కేవలం చెప్పిన మాటను అలానే వినడం కాదు, విశేషమైన నయనం వినయం అంటారు. నేర్చుకున్న అంశాలను ప్రత్యేకంగా అన్వయించుకొని ముందుకు తీసుకువెళ్ళడం, పెద్దల పట్ల గౌరవభావంతో ఉండడం. మహాకవి కాళిదాసు రఘువంశాన్ని రాస్తూ క్వ సూర్య ప్రభవో వంశః క్వ
దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం అంటాడు. ఎక్కడ సూర్యవంశం? ఈ మాట్లాడుతుంది నాబోటి గారు కాదు, మహాకవి కాళిదాసు, కవులందరికీ బాస్ కాళిదాసు. ఆయన ఎక్కడి సూర్యవంశం? నా తేలికపాటి బుద్ధి ఎక్కడ? నేను రఘువంశం రాయాలి అని అనుకోవడం అంటే ఎలా ఉంది అంటే, ఒక మహాసముద్రం యొక్క ఒడ్డు దాటాలనుకున్నవాడు ఒక చిన్న పుట్టి ఒక చిన్న పడవ పట్టుకొని ఈ తీరం నుంచి ఆ తీరానికి దాటాలి అనుకోవడం ఎంత దురాశనో, నా ఓటివాడు రఘువంశం కావ్యం రాయటం కూడాను అలాంటిదే అని అన్నాడు. మందకవి యశప్రాంతి గమిష్యామ్యపాస్యత ప్రాంశులభ్యే ఫలే లోభా ఉత్పాదురివ వామనః. ఒక మహాకవికి వచ్చేటువంటి గౌరవం కావాలనుకొని ఒక అల్పజ్ఞుడైనటువంటి వాడు ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో, నేను రఘువంశం రాయడం కూడాను అలానే ఉంది. ఒక పొట్టి ఉడంకాయ చిటారు కొమ్మనున్నటువంటి మామిడి పండ్లను అందుకోవటం ఎంత దురాశ ప్రయత్నమో, అలాంటి వాడు ఆ రఘువంశాన్ని రాయడం కూడా అలాంటిదే అన్నాడు. ఎంత గొప్ప వినయం అండి! అంతటి మహాకవి, అనేక శాస్త్రాలు, వేదాంతం, అందులోనూ అనేక రకాలైనటువంటి వేదాంతాలు ఉన్నాయి మనకి. వైజ్ఞానిక అంశాలు, జ్యోతిష్శాస్త్ర అంశాలు, భౌగోళిక అంశాలు, ఎంతో విజ్ఞానం ఉన్నటువంటి మహాకవి కాళిదాసే అంత వినయంగా మాట్లాడితే, మనం ఏదో విశ్వవిద్యాలయాల్లో సంపాదించుకున్న 4-5 బంగారు పథకాలతో నన్ను మించినోడు ఇంకా ఎవడు లేడు అనుకుని విర్రవీగుతూ ఉంటే, ఒక తరం నుంచి మరొక తరానికి అందించినటువంటి వ్యక్తిత్వ వికాస గుణం ఆ వినయం అనేటువంటిది. ఆ వినయాన్ని మన తెలుగు కవులు కూడా చాలా చక్కగా పట్టుకున్నారు. మహాకవి తిక్కన అంటాడు, నా నేర్చిన భంగి చెప్పి వనమీయుడనయ్యద భక్త కోటికి. ఏదో నాకు తోచినటువంటి మార్గంలో నేను చెప్పి ఈ భక్త కోటికి నేను చెప్పాల్సినటువంటి అంశాలను చెప్తాను అని అంటాడు. ఎవరైనా మన ముందు తరంలో పలానా పుస్తకం రాయలేదు అంటే, ఇప్పుడు దాకా ఎవరు రాయలేదు, ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు, నేనే చేస్తున్నాను అనేటువంటి బడాయిగా మాట్లాడతారు. కానీ పోతన అన్నాడండి, ఒనరన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావల్ తెనుగుంచేయచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో. నాకంటే ముందున్నటువంటి మహాకవులైనటువంటి నన్నయ తిక్కన ఎర్రనలు భాగవతం రాయకుండా నా కోసం వదిలిపెట్టారు. అరే, తర్వాత కాలంలో పోతన వస్తాడు, పోతన కోసం వదిలిపెడతామని వాళ్ళు నా కోసం వదిలిపెట్టారు. వాళ్ళకి చేతగాక కాదు, మత్పురాకృత శుభాధిక్యము తానెట్టిదో, నేను చేసుకున్నటువంటి పుణ్యబలం కారణంగా వాడు నా కోసం వదిలిపెట్టారు అని పోతన గారు అన్నారు. మరి అలాంటి పోతన గురించి చెప్తే ఎవరైనా కూర్చున్నవాడు పోతానని అనగలుగుతారా? అంత ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని ఆయన అందించినటువంటి వాడు. పోతన భాగవతంలో అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు చెప్పాడు. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు చెప్పి తెలుగులోకి వస్తాను. కిరాతార్జుని అని చెప్తుంది, హితం మనోహారి చతుర్లభం వచః. మంచి అయినటువంటిది రుచికరంగా ఉండేది అరుదుగా ఉంటుంది. మంచి చేదుగా ఉంటుంది, మంచి మాటలు చేదుగానే ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ మంచి అదేవిధంగా ప్రియంగా ఉండడం అనేటువంటిది రేర్ కాంబినేషన్. హితం మనోహారి చ దుర్లభం వచః అనేటువంటి మాట. క్లేశ ఫలేనగి పునర్నవతాం విధత్తే అంటారు కాళిదాసు. కష్టం ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తదనాన్ని పొందుతుంది. ఒక ప్రాజెక్ట్ని ఎంతో చక్కగా నిర్వహించారు శ్రీ సిటీ వారు, మంచి ఫలితం వచ్చింది. తర్వాత ఆ ఫలితం ద్వారా మళ్ళీ కష్టం కొత్తదనాన్ని పొంది ఇంకొక ప్రాజెక్టుని చాలా ఉత్సాహంతో ఆనందంతో చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాన్నే మహాకవి కాళిదాసు ఒకసారి విజయం వచ్చిందని చెప్పేసి ఆగిపోకూడదు. క్లేశ ఫలేనగి పునర్నవతాం విధత్తే అనేటువంటి మాటని చెప్పాడు. మాగుడు శిశుపాల వదలో విజయానికి కారణం స్వయం కృష లేకపోతే భగవంతుడి అనుగ్రహమా అంటే ఆయన చెప్తాడు, సత్కవి మంచి కవి శబ్దాన్ని అర్థాన్ని చక్కగా తెలుసుకొని రెండింటినీ కలగలిపి ఎలా ముందుకు తీసుకువెళ్తాడో, ఉత్తముడైనటువంటి వ్యక్తి తన
ఆత్మవిశ్వాసాన్ని, తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అలాగే భగవంతుడి అనుగ్రహం ద్వారా ఇది పరిపూర్ణతను చేకూరుతుంది అని భావిస్తాడు. నేనే కర్తను, మొత్తం నేనే వెలగబెడుతున్నాను అనేటువంటి స్వార్థము ఉండదు. భగవంతుడేముంది చేసేది అనేటువంటి ఇది ఉండదు. రెండింటినీ కలగలుపుకొని నా కష్టానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడైతే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఉదాత్తమైన భావాన్ని శిశుపాల వధలో మాఘమహాకవి చెప్పాడు. తెలుగు సాహిత్యం 1000 ఏళ్ల వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి మహోన్నతమైన మన వారసత్వ సంపద. మొట్టమొదటి శ్లోకంలో నన్నయ్య గారు చేసినటువంటి వర్ణన, త్రిమూర్తుల్ని వర్ణించేటువంటి వర్ణనలో దాగి ఉన్నటువంటి అంశాలు. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీపుంసయోగోద్భవాం దేవేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజిత వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. చివరి మాట శ్రేయసే సే చెప్తా కదా. ఏం చెప్పాడంటే మళ్ళీ మొదటి నుంచి చూడాలి. శ్రీవాణి గిరిజాశ్చిరాయ, లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో, పార్వతీదేవిని తన శరీర అర్ధభాగంలో, సరస్వతీదేవిని తన వాక్కులోను ధరించినటువంటి త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఊరు కూడాను 3 వేదాలకు ప్రతీకలైనటువంటి వారు. వేదత్రయమూర్తయ అంటాడు నన్నయ్య. ఆ త్రిమూర్తులు వర్ణించేటువంటి సందర్భంలో ఇక్కడ నన్నయ్య గారు కేవలం త్రిమూర్తుల్ని వర్ణించడం వల్ల లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవిని శరీర అర్ధభాగంలో ధరించినటువంటి పరమేశ్వరుడు, పలుకులంలో సరస్వతీదేవిని తన వాక్కులో ధరించినటువంటి బ్రహ్మ ఎంతో చక్కగా ఈ సృష్టి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు శుభాన్ని కలిగించుగాక అని అన్నాడు. అంటే ఒక భార్యకి ఇవ్వవలసినటువంటి స్థానం ఏంటి? భారతీయ జీవన విధానంలో భార్యకు ఉన్నటువంటి స్థానం శ్రీ మహావిష్ణువు తన హృదయ స్థానంలో ఉంచుకున్నాడు, ఎద గదిలో ఉంచుకున్నాడు, మది గదిలో ఉంచుకున్నాడు. పరమశివుడు తన అర్ధభాగంగా చేశాడు, బ్రహ్మ తన పలుకులో ఉంచాడు, వాక్కులో. అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట నీ శ్రీమతితోటి చర్చించి మాట్లాడాలి, ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు, హృదయంలో ఆరాధ్యమూర్తి అయినటువంటి శ్రీమతి ఉండాలి అని భారతీయ జీవన విధానంలో స్త్రీకి చెప్పినటువంటి మహోన్నతమైన అంశాన్ని అక్కడ చెప్పారు. తద్వారా స్త్రీకి, భార్యకి ఇవ్వవలసినటువంటి స్థానం డిపార్ట్మెంట్లో సంపాదించినటువంటి డబ్బులతో కొన్నటువంటి అపార్ట్మెంట్లు కాదు, మది గదిలో స్థానం ఇవ్వగలగాలి. అప్పుడు దానికి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది అని నన్నయ్య గారు చెప్పారు. ఏమండి, త్రిమూర్తుల్ని చెప్పారు, అమరును చెప్పాడు. ఈ మహాకవి యొక్క పరిజ్ఞానం ఎంతటిది అంటే ఆయన కారణజన్ముడు కదా. ఈ ముగ్గురు కూడాను త్రిమూర్తులు ఎవరికి ప్రతినిధులు అంటే భవిష్యత్తులో ఈ మహాభారతాన్ని రచించబోయేటువంటి ముగ్గురికి ప్రతీకలు. నన్నయ్య నారాయణ శబ్దభవం అంటారు. తిక్కలకి కవి బ్రహ్మ అని పేరు, అందులో బ్రహ్మ. ఎర్రనికి ప్రబంధ పరమేశ్వరుడు అని పిలుదు, అక్కడ పరమేశ్వరుడు. ఎంతటి మహోన్నతమైన సంకల్పం ఉంటే ఇలాంటివి నెరవేరతాయి. భౌభూతి ఉత్తరామ చరిత్రలో చెప్తాడు, లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం పునరాత్యానాం వాచమర్థోనుధావతి. మామూలు కవులు నిఘంటువుల్లో ఉన్న పదాల అర్థాలను గమనించి కావ్యాలు రాస్తే, మహాకవులు కనుక రాస్తే వాటి వెనక అర్థాలు పరిగెడతాయి అని చెప్తారు. అలానే వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆ శ్లోకాల వెనక అనేక అర్థాలు. అలాగే ఈ నన్నయ్య గారి యొక్క ఈ మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి అర్థ సంచయం ఎంత గొప్పది అంటే, నీకు ఉత్తమమైన సంకల్పం ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. సంకల్ప శుద్ధి లేకుండా సంకల్ప సిద్ధి జరగదు. అందుకనే అన్నమాచార్యులు వారు అంటారు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని పైన
32,000 సంకీర్తనల రాసి రాసి వర్షింపచేసినటువంటి అన్నమాచార్యుల వారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మనోవాక్కాయ కర్మలు, మనస వాచా కర్మణ, ఆ మూడింటిని కలగలిపి కనుక ఆచరిస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు, లోకము సంతోషిస్తుంది. తిక్కన కాలంలో శైవానికి వైష్ణవానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి వాతావరణం, సామాజిక వాతావరణం ఉన్నది. పురాణాలు చెప్పాయి, నాయన శివుణ్ణి విష్ణువుని వేరుగా చూడకు, నీకున్నటువంటి రాగద్వేషాలు భావబంధాలతోటి ఆ భగవంతుళ్ళకి అంటగట్టి వాళ్ళని అలా వేరుగా చూడద్దు అని పురాణాలు చెప్పాయి. కానీ మనమా వినం. శివభక్తులకి విష్ణు భక్తులకి మధ్య విపరీతమైనటువంటి వైరం జరుగుతున్న సందర్భంలో తిక్కన గారు అనుకున్నారు, నేను ఆ హిమాలయ పర్వతాలు అంత బాగున్నాయి, వాటిని వర్ణించడము, సముద్రాలను వర్ణించడము, నదుల్ని వర్ణించడము ఇది కాదు నేను చేయాల్సింది. ముందు పని ఈ కష్టాన్ని తొలగించాలి, ఈ భయానక వాతావరణాన్ని తొలగించాలి అనుకున్నాడు. అందుకనే హరిహరనాథుడు అనే ఒక అద్భుతమైనటువంటి దైవ భావన, అప్పటి వరకు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నది ఆ భావన, దాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే సమాజ హితం కోరేటువంటిది సాహిత్యం. అందరూ ఒక పక్క ఉంటే కవి ఇంకొక పక్క ఉండడు. సమాజంలో కలిసి తను ముందుకు నడుస్తాడు. అందుకని శ్రీయన గౌరినా వరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుత మూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయిత కిత్సమిత్సు పరతత్వము కొల్చెద నిశ్వసిద్ధికి అని సగభాగం విష్ణువు మరొక సగభాగం శివుడు ఉండేటువంటి ఒక భావనని సాహిత్య క్షేత్రంలో ప్రవేశపెట్టి సమాజంలో జనాన్ని కొట్టుకు చావవద్దు అని ఒక సామాజిక అభ్యుదయ భావన, అదే వ్యక్తిత్వ వికాసం. 10 మంది గొడవ పడుతుంటే నాకేముందిలే, సినిమా టికెట్ లేకుండా సినిమా చూస్తున్నాను అని ఆనందించమని కాదు చెప్పింది. మధ్యలోకి వెళ్ళి ఆ గొడవ పడుతున్నటువంటి వాళ్ళని తీసి సర్ది చెప్పాలి. ఇదో తిక్కన గారు అదే చేసి చూపించాడు. కష్టజీవి ఒక పదం, మొదటి అక్షరం ఏంటండి, చివరి అక్షరం వి. కవి ఏం చేయాలి అంటే కష్టజీవికి అటువైపు ఇటువైపు నిలబడి ఆ కష్టజీవి యొక్క సమస్యను తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది తిక్కన గారు ఆ కాలంలో చేసి చూపించాడు. దాని తరువాతి కవులు అలా ముందుకు నడిపించారు. ఎర్రన గారు నన్నయ్య గారు శరదృతువులోని రాత్రుల వర్ణన చేస్తూ ముగిస్తే ఆయన శరదృతువులోని ప్రభాత వేళని ఉదయం పూటను వర్ణించారు. అంటే కొనసాగించడం అన్నమాట. ఎక్కడా కూడాను అంటే ఆశ్వాసాంత గద్య అంటారు మనకి ప్రబంధాల్లో కానీ కావ్యాల్లో కానీ. ఆశ్వాసం అయిపోయిన చివర పలానా ఆయన రాసినటువంటి కావ్యంలో పలానా ఆశ్వాసం అనేటువంటిది ఉంటుంది. ఎర్రన నన్నయ్య వడ్డ ప్రణీతమైన మహాభారతమునందు అని అన్నాడే తప్ప ఎర్రన ప్రణీతమైన అని అనేటువంటి ఆశ్వాసాంత గద్యలో మార్చల. కాకపోతే చివరిలో ఆశ్వాసాంత పద్యాలలో ఈ తన కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలను చేర్చాడే తప్ప దానిని నన్నయ్య వడ్డ ప్రణీతంగానే ఉంచాడు. ఇప్పుడు అసలు కవిని దొంగిలించి ఇప్పుడు కామెంటరీలు ఎక్కువ కదా, తీసేసిన మీద కూడా ఒక విమర్శ, తీసేసి రాస్తూ ఉంటారు తీసేస్తూ అంటే కామెంటరీ. ఏమయ్యా నీ కామెంటరీ చాలా బాగుందంటే పక్కన ఆయన ఆనందపడిపోయాడట. అసలు విషయం ఏంటంటే పలానా పుస్తకంలో ఉన్నదని నువ్వు కామ్గా ఎంట్రీ చేసావు, నువ్వు చేసింది ఏమీ లేదు కామెంటరీ అంటే, ఓ నీకు అది కూడా అర్థం కాకపోతే నేనేం చేతులు బాబు అని పెద్ద ఆయన అనుకున్నాడట. గ్రంథ చౌర్యం మన వాళ్ళు చెప్పినటువంటిది కాదు, అసలు శౌర్యంతో సాధించుకోమన్నారు తప్ప శౌర్యంతో కాదు. అది వ్యక్తిత్వ వికాస కోణం. ఎర్రన గారిలో మనం అదే చూడాలి. తను రాస్తున్నప్పటికీ కూడాను అది నన్నయ్య గారు దాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన పేరే పెట్టడం అనేటువంటిది మనం ఆలోచించి మన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి అంశం. ప్రబంధ కవులు చేసినటువంటి అద్భుతమైనటువంటి భావనలు కానీ వర్ణనలు కానీ లోకానికి కేవలం ఆనందాన్ని ఇచ్చేటువంటివి కాదు, జీవన పథాన్ని జీవన మార్గాన్ని నిర్దేశించేటువంటివి. పారిజాతాపహరణ కావ్యానికి సంబంధించినటువంటి కథాంశాన్ని తీసుకొని సమన్వయం చేసుకుందాం. నందితి మన అరణపు కవి శ్రీకృష్ణదేవరాయల వారికి
కట్నంగా వచ్చినటువంటి కవి. ఆయన పారిజాతాపహరణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశాడు. ఏ సందర్భంలో రాశాడనడానికి ఒక కథ ప్రచారంలో ఉంది లోకంలో. శ్రీకృష్ణదేవరాయలు వచ్చేటప్పటికి రాణి గారు అంటే ఎటుపక్క అయితే పడుకున్నప్పుడు రాయల వారి పాదాలు ఉంటాయో అటువైపు తలపెట్టి పడుకోవటం ఆనాటి కాలంలో ఉన్నటువంటి పద్ధతి. ఆవిడ అలానే పడుకుంది. రాయల వారు వచ్చాక అరే ఈవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన అలానే పడుకుని పోయాడు. ఆ నిద్రలో పొరపాటున రాణివారి యొక్క కాలు రాయల వారి తలకు తగిలింది. విజయనగర సంస్థానాధీశుణ్ణి, విజయనగర సామ్రాజ్యాధిపతిని, మూరురాయ గండరుణ్ణి, సాహితీ సమరాంగణ సార్వభౌముణ్ణి, యవనరాజ్య సంస్థాపనాచార్యుణ్ణి, దుర్గా నటీషుణ్ణి అయినటువంటి నా తల తన్నడమా అని ఆ రోజు నుంచి ఆయన రాణిగారితో మాట్లాడటం ఆపేశాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళగా ఫోన్లు ఉన్నాయా, సెల్ ఫోన్లు ఉన్నాయా, వాట్సాప్లు ఉన్నాయా, వీడియో కాల్ చేసి చూపించడానికి ఏమీ లేవు. వాళ్ళ పుట్టింటి నుంచి కట్టంగా వచ్చిన కవి ఉన్నాడు నంది తిమ్మన. మొత్తానికి ఆయనకి తెలిసింది ఎలానో తెలిసింది సమాచారం. అప్పుడు ఆయన ఈ పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రచించి శ్రీకృష్ణుడికి సత్యభామకి జరిగినటువంటి అంతఃకలహం ఏదైతే ఉన్నదో దానిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది దానిని చదువుతున్న రాయల వారికి తన సంసార కలహం కూడా గుర్తు వచ్చేలాగా చేసి పారిజాతాపహరణ సందర్భం దానికి ముందు ఘట్టంలో నారదుల వారు వచ్చి పారిజాత పుష్పాన్ని ఇచ్చి నీకు ఇష్టమైనటువంటి వారికి ఇవ్వమంటే ఆయన రుక్మిణి దగ్గర ఉన్నాడు కాబట్టి రుక్మిణికి ఇచ్చాడు కృష్ణుడు. ఇదో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సత్యభామ మామూలావిడి కాదు, తనకి సంబంధించిన వాళ్ళని రుక్మిణి దగ్గరకు ఉంచింది. వాళ్ళు గబగబా వచ్చి విషయం అంతా చెప్పారు. ఆవిడ కోపంతో ఊగిపోయింది, పడుకుంది. సరే కృష్ణుడు వస్తే తన కాలితో కొట్టింది. దానికి కృష్ణుడు ఎలాంటి శిరస్సును కొట్టిందయా సత్యభామ అంటే జలజాతాసన వాసవాది సుర పూజా భాచనం వైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శిరము వచ్చో వామపాదము తొలగుంజేచే. జలజాతాసనుడు అంటే బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడాను పూజించి గౌరవించేటువంటి తలని ఈవిడ వామపాదము, కుడికాలు కూడా కాదు, మళ్ళీ ఎడమకాలు కుర్రకాలుతోటి అలా పక్కగనింది. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ మీదే కోప్పడలేదు. సత్యమా, ఏది నీ కాలు కందిపోలేదు కదా, నా తల తగిలి ముళ్ళలాగా ఉన్నటువంటి నా వెంట్రుకలు తగిలి నీ శరీరం నొచ్చుకోలేదు కదా సుమా అని దగ్గరికి తీసుకున్నాడు. కృష్ణం వందే జగద్గురు, చతుర్దశ భువనాలకు అధిపతి ఆయన. మరి అలాంటి ఆయనే తన శ్రీమతి విషయంలో అలా భావిస్తే ఏముంది విజయనగర సామ్రాజ్యం? కాబట్టి నేను చేసినటువంటిది తప్పు అని ఆయన భావించి ఆనాటి నుంచి రాయల వారు రాణివారితో చాలా సఖ్యంగా ఉన్నారట. అంటే కన్నీళ్లు తుడవడానికి కర్చీఫులే కాదు కావ్యాలు కూడా పనికొస్తాయి అని ఆ కాలంలోనే నిరూపించినటువంటి కవి నంది తిమ్మన. మనుచరిత్ర అద్భుతమైనటువంటి ప్రబంధం. వండనలయు వేవురు వచ్చిరేని, ప్రవరుడి యొక్క భార్య ఎవరు ఇంటికి వచ్చినా సరే ఇది సమయం కాని సమయం అని భావించకుండా వచ్చినటువంటి అతిథులకంతా కూడాను భోజనం సిద్ధం చేసి వడ్డించేటువంటి ఆవిడ. ప్రవరుడు గురించి చెబుతూ ఆయన ఒక్క రోజు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అదేవిధంగా ఆయన శిష్యులు అందరూ కూడాను వెళ్ళాడిపోతారట. అంటే ఒక ఉత్తముడైనటువంటి కొడుకు పట్ల తల్లిదండ్రులు ఎలాంటి భావన కలిగి ఉంటారు? అసలు అలా పెద్దలు అనుకోవాలంటే ఆ కొడుకు ఎంత చక్కని మార్గంలో ఉండాలి. శిష్యుడు చాలా బాధపడిపోతారంటే ఒక్కసారి కనిపించకపోతే ఆయన. ఇవాళ అమ్మ రాలేదా, ఆగాడా, ఇవాళ ప్రశాంతంగా ఉంది బాబు ఈ పీరియడ్ అనుకునేలాగా లేదు. అంటే ప్రవరుడు ఆ విధంగా పాఠన బోధన ఉండేటువంటిది. ఒక్కరోజు రాకపోయినా సరే శిష్యులు విలవిల్లాడిపోయేవాళ్ళట. ఉత్తమ గురువు ఎలా ఉండాలో మనం ప్రవరుడు నుంచి చూసి నేర్చుకోవచ్చు అని చెప్తారు. విద్యా విధానంలో అందిపుచ్చుకోవాల్సినటువంటి అంశం అది. ఇలా ప్రవరుడికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు చాలానే ఉన్నాయి.
ఆధునిక సాహిత్యం ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలన్నింటినీ చేర్చినటువంటి సాహిత్యం. సమకాలీన అంశాలను కూడా కలుపుకొని మనల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సాహిత్యం. నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఒకటి చెప్తాను. ఆయన సంప్రదాయం గురించి చెప్పినటువంటి మాట, అంత కడివెడి పాలపై ఒకంత మీగడ పేరినట్లుగా గతములోపలి మంచి కొద్దిగా మిగులును అది సంప్రదాయము అన్నాడు. ఒక కడివెడు పాలని కాగబడితే ఆ పైన ఒక పొర ఉంటుంది కదా, ఆ పొరలాగా మిగులుతుందట మన వందల వేల సంవత్సరాల సాహిత్యంలోని సంప్రదాయం అనేటువంటిది. ఆ సంప్రదాయాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఆధునికతను కూడా కలుపుకోవాలి. గురజాడ అందుకే అన్నాడు, కొత్త పాతల మేలు కలయిక తొమ్మెరుమ్ములు చిమ్మగా అని చెప్పాడు. మహాకవి కాళిదాసు భావన కూడా అది. పురాణమిచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవనిత్యమధ్యం సంతః పరీక్షాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః. పాతదైనంత మాత్రాన అంతా మంచిది కాదు, కొత్తదైనంత మాత్రాన అంతా చెడ్డది కాదు. బుద్ధివంతులైనటువంటి వాళ్ళు ఆ పాతని కొత్తని చక్కగా పరిశీలన చేసి అందులో ఏది మంచి ఉందో దాన్ని స్వీకరిస్తారు. మూడులు మాత్రం ఎవరో ఇలా చెప్పారు, ప్రబంధాలు ఎందుకు పనికిరావట, ప్రాచీన సాహిత్యం ఎందుకు పనికిరాదట, వేదాలు మనకి ఎందుకు పనికిరావట, ఉపనిషత్తులు మనలో మత్తులు కలిగించేటువంటి అని చెప్పుకుంటారు. ఎవరో చెప్పిన మాటలు గుడ్డిగా అనుకరిస్తూ ఉంటారు మూడులు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఉపనిషత్తులు మత్తులు కలిగించేవి కాదు, మత్తులు పోగొట్టి మనకి చైతన్యాన్ని అందించేటువంటి సొత్తులు ఉపనిషత్తులు. అంత గొప్ప గొప్ప భావనలు దాంట్లో ఉన్నాయి. ఇలా చాలామంది కవులు ఇంకా ఉన్నారు. కానీ కాలిక స్పృహ నాలిక స్పృహ ఈ రెండు ఉండాలి. కాబట్టి నేను ఇంతటితోటి ప్రధానమైనటువంటి అంశాలు అనుకున్నటువంటి కొన్నింటిని మాత్రం మీ ముందు ఉంచగలిగాను. ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఇంకొక సందర్భంలో ఎప్పుడైనా ప్రత్యేకంగా భగవద్గీతలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాస కోణాలని మరో సందర్భంలో ఎప్పుడైనా వాటిని మనం ముచ్చటించుకుందాం. అనంత వాంగ్మయ సాగరాన్ని ఎదలేం కాబట్టి అందులో ఒక చక్కని చుక్కని మాత్రమే మనం ఆస్వాదించగలిగాము అని మీకు అందరికీ కూడా సవినయంగా తెలియచేస్తూ, శ్రీ శారదాదేవి చరణమంజీర మంజు సింజీతాలకు మనోజ్ఞ నిలయాలుగా భాసిల్లేటువంటి ఈ శ్రీ క్షేత్రంలో, శ్రీ సిటీలో శ్రీవాణి సంగమంగా ఉన్నటువంటి ఈ శ్రీవాణి వేదిక ద్వారా 4 అంశాలని మీతో పంచుకునేటువంటి అవకాశం కల్పించినందుకు శ్రీ సిటీ యాజమాన్యానికి, అదేవిధంగా శ్రీవాణి సంస్థకు, అలాగే పెద్దలు రవీంద్రనాథ్ గారికి, బాలాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియచేసుకుంటూ ఉన్నాను. ఇది ముగింపు కాదు. ప్రాచీన సాహిత్యంలో సంస్కృతాంధ్ర వాంగ్మయాల్లో ఉన్న వ్యక్తిత్వ వికాస అంశాలని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఆచరించి అవనీతలలో అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని ముందుకు సాగేందుకు నిరంతర సాగింపు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. క్షమించాలి, పోతన భాగవతంలో ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చెప్పాలని అనుకున్నాను. 1-2 అంశాలు మాత్రం భాగవతంలోవి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. త్రికూట పర్వత వర్ణన అని ఒక వర్ణనం చేశారు పోతన గారు. గజేంద్ర మోక్ష ఘట్టంలో వస్తుంది, భాగవతం 8వ స్కందంలో వస్తుంది. త్రికూట పర్వతం 3 శిఖరాలు కలిగినటువంటిది. బంగారు, వెండి, అలాగే రాగి, ఈ యొక్క సమ్మిశ్రితమైనటువంటి 3 శిఖరాలు. ఈ 3 కూడాను సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి ప్రతీకలైనటువంటివి. ఆ వర్ణనలో రకరకాలైనటువంటి చెట్లని, పండ్లని, జంతువులని పోతన గారు అక్కడ వర్ణించి చెప్పారు త్రికూట పర్వత వర్ణన. అది మరీను మాతులుంగల ఉంగలుంగ చూతకేతకి బల్లాత కామ్రాతక సరళ పరస బదిరి ఒకళ మంజుల వట కొటజ కుంద కొరవక కురంటక పోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జబ్బీర మాధవి మధుకతాల తక్కువ తమాల హింతాల రసాల సాల ప్రియాలు
బిల్వామలక కరుముఖ కదంబకర వీర కదలీక విత్త కాంచన కందరళ శిరీష శిక్షుపాశోక పలాసనాక పున్నాగ చంపక శతపత్ర మరోక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివాహాలుకంబును మణివాలు కానేక విమల పుణ్య తరంగిణీ సంగత విచిత్ర విద్రమలత మహోద్యాన సుఖ పిక నికర నిశిత సమంచిత చంచూపుడు నిర్దలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవచిత రస ప్రవాహ బహుళమును కనకమయ శల్య కాసార కాంచన పూత కలహార కమల పరిమళ కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాధికిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదచిత శకుంతక హంస కాండవ జలకుక్కుట చక్రవాక బకబలాక కోయిష్టిక ముకర జల వింగ పదీభూత భూన భూంతరాళమును తుగిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైధూర్య నీల గోమీదిక పుష్యరాగ మనోహర కనక కలదౌతమయానేక శిఖర తటీత దేవి ఘనమాన విద్యాధర విద్వ సిద్ధ చారణ గరుడ గంధర్వ కింద పురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయుతముడు గంధక జగమయ గండ పేరుండ ఖడ్గ కట్టీర వసరవ శార్దూల సచ సమర చిల్ల వల్ల సారంగ సలావుక వరాహ మహిష మక్కట మరోగ మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై ఒప్పు అప్పర్వత సమీపంబునందు గజేంద్రుడు ఈ పర్వతం దగ్గర తిరుగుతూ ఉన్నాడు. ఎందుకయ్యా ఇంత కథా కమావేశి చెప్పారు పోతన గారు అంటే అది 10,000 యోజనాల పర్వతం, 10,000 యోజనాల పొడవు వెడల్పు రెండు సమానం. అంటే జీవితంలో కష్టము సుఖము, లాభము నష్టము, స్తుతి నింద వీటిని సమానంగా స్వీకరించమని ఆ పొడవు వెడల్పుల్లో ఉన్నటువంటి ఆ 10,000 యోజనాల విస్తీర్ణం మనకి తెలియచేస్తూ ఉంది. స్థితప్రజ్ఞ లక్షణంలో చెబుతున్నది కూడా అదే కదా. రకరకాలైనటువంటి చెట్ల పేర్లు, పువ్వులు, అదేవిధంగా పండ్లు, వజ్రాలు, జంతువులు ఇవన్నీ కూడా దేనికి ప్రతీక అంటే మన సమాజంలో ఉన్నటువంటి భిన్నమైన మనస్తత్వాలు కలిగిన మనుషులకు ప్రతీక. మనిషికి వైవిధ్యం ఉందే తప్ప వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిసి ఆ త్రికూట పర్వతంలో ఎలా అయితే చక్కగా ఉన్నాయో మనం కూడా అవతలి వ్యక్తి యొక్క మనసుని అర్థం చేసుకొని మనిషికి ఉన్న వైవిధ్యాన్ని తెలుసుకోవాలి తప్ప వైరుధ్యం కాదు. కలుపు మొక్కల్ని కూడా కలుపుకు వెళ్ళేటువంటి విశాలమైనటువంటి భావన మనం కలిగి ఉండాలి అన్న వసుధైక భావన. అయం నిజగా పరోవేత్తి గణనా లఘుచేత ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. ఆ వసుధైక కుటుంబ భావనని ఎంచి మనం చక్కగా అన్వయించుకొని ముందుకు వెళ్ళాలి అని ఆ పర్వతం మనకి చెప్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసు ఉన్నప్పుడు దశమ స్కందంలో మనకున్నది భాగవతంలో తన స్నేహితుల్ని పిలుస్తాడు. మధ్యాహ్నం అయింది, భోంచేద్దాం రండి అని చెప్పేటప్పుడు ఎండను రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగా రెండో పాలకులారా సల్ది గుడువన్. ఎండలో అలసిపోయారు మిత్రులారా, రండి అందరం కలిసి భోంచేద్దాం అని చెప్పాడు. ఏకహ స్వాదు నభుంచీత, రుచికరమైన పదార్థాన్ని ఒకరే తినకూడదు, స్నేహితులతో కలిసి పంచుకొని కలిసి మెలసి తినాలి అనేటువంటి భావనని శ్రీకృష్ణ పరమాత్మ కేవలం దైవంగా మనం శ్రీకృష్ణుని చూడడం కాదు, ఒక ఉత్తమ వ్యక్తిత్వ వికాస మార్గ నిర్దేశకుడిగా మన శ్రీకృష్ణ పరమాత్మను చూడాలి. అలా ఆ భాగవత ఘట్టంలోని ఆ అంశం ద్వారా కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇలా ఇంకనూ ఎన్నో విషయాలు ఉన్నాయి. సమయం కాలాతీతమైంది కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొక మారు మీ పెద్దలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో మీ శ్రవణ సంస్కారం తెలియని విషయాలా తెలిసిన విషయాలే అయినా పాత నీరే అయినా కొత్త బాటిల్లో ఉంది కాబట్టి చూడ్డానికి ఓ మారు చూద్దాం, రుచి చూద్దాం అని వచ్చినటువంటి మీ పెద్దలు, ఓపికగా విన్నటువంటి మీ శ్రవణ సంస్కారం మా తరానికి ఎంతో ఆదర్శమని తెలియజేసుకుంటూ మీ ఆశీస్సుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.